అందశ్రీ గారు రాసిన పాటలే మీకు గుర్తునే పాడండి. ఆ! అయితే అందశ్రీ గారు అట్లా పరిచయమయ్యిండు. పరిచయమైన తర్వాత నేను అతను కలిసి రసమి బాలకిషన్ ఇద్దరం కలిసి సార్ వాళ్ళ ఇంటికెళ్ళినాము. అందశ్రీ గారు అప్పుడు నాకంతా ఎక్కువ తెలీదు. 91లో అప్పుడు ఇంటికెళ్తే అక్కడ రెంటెడ్ హౌస్‌లో ఉన్నాడు. కిరాయి ఉన్నటువంటి ఇంట్లోనే ఉన్నాడు. చినిగిపోయిన సాప, అట్లా నులక మంచము, ఒక చిన్న రూము, ఓ మడిగే లాంటిది ఉండే. అక్కడ వెళ్ళి మేము మాట్లాడిన తర్వాత పాటలు బా రాస్తాడు అని చెప్పడం వల్ల కొద్దిగా మేము ఆ పాటల గురించి నేర్చుకుందామని అన్నట్టుగా చూసినాము. ఆ తర్వాత బాలకిషన్ ఒక క్యాసెట్ కూడా తీద్దామని ఏం అనుకున్నాడు. క్యాసెట్ తీశారు మొదటిసారి? మొట్టమొదటిసారిగా 'అల్లి బిల్లి' అనేటటువంటి క్యాసెట్ ఒకటి 'అల్లె వచ్చింది. విల్లి అంగూరు తోట'. 'అల్లి బిల్లి అంగూరు తోట'. అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటా బోయే బల్లబాట, అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటా బోయే బల్లబాట, గా బాటొంట వాడుకుంటూ పల్లెపాట, నేను సిన్నంగా సేరాలి సిద్దిపేట, దుమ్ము రేగంగ దుద్దేడ దాటుకుంటా, నేను సిన్నంగా పొన్నాల చేరుకుంటా అనుకుంటూ ఆ ఊళ్ళో అంటే వచ్చి వాళ్ళ వాళ్ళ ఊరు పోయే ప్రస్థానం హ్మ్. గురించి రాశాడా? ఆ! అందశ్రీ గారి పాటలు మనకు ఒక 7, 8, 10 పాటలే కనపడుతున్నాయి వాస్తవంగా. కానీ అందరూ ఆయన రాసిన పాటలు చాలా వందల పాటలు లిఖితం అయినటువంటి ఆయన నోటి మీద ఉన్న పాటలు గాని చాలా ఉన్నాయి.